ప్రొద్దుటూరు పరిధిలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యం అమ్మకాలపై సబ్ ఇన్స్పెక్టర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ప్రొద్దుటూరుకు చెందిన శ్రీనివాసరెడ్డి మరియు చంద్రమోహన్ అనే వ్యక్తులను వాసవి సర్కిల్ వద్ద అదుపులోకి తీసుకుని వీరి నుంచి 74 ఫుల్ బాటిల్స్ పాండిచ్చేరి మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ చేశారు. రైలులో పాండిచ్చేరి మద్యం తెచ్చి అధిక ధరలకు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు తదితర ప్రాంతాలలో అమ్మేవారని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ వెల్లడించారు. ఎస్పీ కడప శ్రీ సిద్ధార్థ కౌశల్ సార్ గారి ఆదేశాల మేరకు ఏఎస్పీ ఎస్సీబీ కడప శ్రీ జి వెంకటరాముడు సార్ గారి సూచనలతో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యంపై ప్రొద్దుటూరు టౌన్లో దాడులు చేయడమైంది. ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు జరిగిన దాడుల్లో శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తిని మరియు శ్రీరామ్ నగర్ ప్రొద్దుటూరుకు చెందిన చంద్రమోహన్ అనే వ్యక్తిని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని వారి నుంచి మొత్తం 74 ఫుల్ బాటిల్స్ పాండిచ్చేరి మద్యం సీసాలు స్వాధీనం చేసుకోవడమైనది. ఈ స్వాధీనం చేసుకున్న మొత్తం మద్యం విలువ ఏపీలో సుమారు 60,000 రూపాయలు ఉంటుంది. వీళ్ళిద్దరు కూడా రైలులో పాండిచ్చేరి నుంచి మద్యం సీసాలు తక్కువ ధరకు తీసుకొని ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల తదితర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తుంటారు. సో ఇలాంటి వారిపై గౌరవ ఎస్పీ, అడిషనల్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు నిఘా ఉంచి వీరిని అదుపులోకి తీసుకోవడమైనది. అదేవిధంగా గత కొద్ది రోజుల క్రితం కూడా పాండిచ్చేరికి సంబంధించినటువంటి మద్యాన్ని స్వాధీనం చేసుకోవడమైంది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో ఎవరైనా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యం కలిగి ఉన్న, అమ్మిన, పెద్ద మొత్తంలో డంపులు చేసి పెట్టిన, అదేవిధంగా అక్రమంగా మన రాష్ట్రానికి సంబంధించిన మద్యం అధిక మొత్తంలో డంపులు చేసి పెట్టినా కూడా తీవ్రమైన చర్యలు తీసుకొని వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రొద్దుటూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా అక్రమ ఇసుక రవాణా, తర్వాత గంజాయి అమ్మకాలు, పేకాట, మటకా, జూదము తదితర నేరాలకు ఎవరైనా పాల్పడినా కూడా వీరిపై కేసులు నమోదు చేసి రిమాండ్ చేయడం జరుగుతుందని తెలియజేయడమైనది.